పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సునీత గారు. హలో సునీత గారు. హాయ్ అండి. సో పిల్లలు అందరూ కూడా పుట్టడం చక్కగానే పుడతారు, వాళ్ళకి మంచి ఐక్యూ లెవెల్స్ ఉంటాయి, మనం దాన్ని పాలిష్ చేసే బట్టి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే మరి అందరూ స్కూల్కి వెళ్తారు, కానీ అందరి ఆలోచనలు ఒకలా ఉండవు, అందరికీ ఒకేలాగా మార్కులు రావు. మరి అంటే ఇక్కడ పిల్లలకి పాలిష్ పట్టలేకపోవడం అనేది స్కూల్లో టీచర్స్ వల్ల, ఇంట్లో పేరెంట్స్ వల్ల, ఎవరి చేతుల్లో ఉంటుందంటారు ఆ బాధ్యత అంతా? అసలు ఎవరి చేతుల్లో ఉంటుందంటే మేడం, మళ్ళీ పిల్లల్ని ఈ ఎఫెక్ట్స్ చేస్తూ ఉంటాయి. బయట ఉండే పరిస్థితులు, పేరెంట్స్ అన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. వీటితో పాటుగా పుట్టుకతో ఏ పిల్లాడు కూడా అందరి పిల్లలు విత్ ఈక్వల్ సేమ్ కెపాసిటీస్ తోటే పుడతారు. చిన్నప్పుడు మీ పిల్లల్ని గమనించండి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈక్వల్గా వాడతారు. అంబాడేటప్పుడు లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఈక్వల్గా వాడతారు. కానీ పెరిగే క్రమంలో మన కల్చర్ ప్రకారం మనం ఏం చేస్తూ ఉంటామంటే రైట్ హ్యాండ్ యూజ్ చేయి అని చెప్తాం. నేను స్వయంగా కొంతమంది పేరెంట్స్ని చూశాను. మదర్ ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్ ఒకవేళ రాయడం అలవాటు వస్తే పిల్లాడికి ఆ లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ ఆపేసి రైట్ హ్యాండ్కి ఫోర్స్ఫుల్గా మార్చారు. అవును. అలా మార్చడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మన బ్రెయిన్ మెకానిజం ఎలా ఉంటుందంటే, మనకి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రైట్ సైడ్ బ్రెయిన్ అనేది ఉంటుంది. మన లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రైట్ సైడ్ ఆఫ్ ది బాడీని కంట్రోల్ చేస్తుంది, రైట్ సైడ్ బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీని కంట్రోల్ చేస్తుంది. మనం రైట్ హ్యాండ్ ఎక్కువగా వాడుతున్నాము అని అంటే మనం లాజికల్ పర్సన్స్ అనమాట. ఎందుకంటే లెఫ్ట్ బ్రెయిన్ అనేది లాజిక్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అనేది క్రియేటివ్ బ్రెయిన్. ఇక్కడ ఎప్పుడు మనం రైట్ హ్యాండ్ వాడు అని చెప్పేటప్పటికి మనం ఏం చేస్తున్నాము, వాడి లెఫ్ట్ బ్రెయిన్ని వాడేటట్టుగా చేస్తున్నాము, రైట్ బ్రెయిన్ వాడకుండా చేస్తున్నాము. ఈ రైట్ బ్రెయిన్ వాడకపోయేసరికి దాని క్రియేటివ్ థింకింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాడు ఏదో కొత్తగా చేయాలనుకుంటాడు, కానీ పేరెంట్ ఏమంటారు, చేయనీరు, నువ్వు ఇది ఇలాగే చేయాలి, ఒక పద్ధతిలో చేయాలి, రూల్ ప్రకారం చేయాలి అని నేర్పించడం వల్ల లాజికల్ థింకింగ్కి అలవాటు పడిపోతూ ఉంటాడు. ఒక సీక్వెన్స్లో చేసుకుంటూ వెళ్ళడానికి అలవాటు పడతాడు, కానీ క్రియేటివ్గా చేయడానికి అలవాటు పడట్లేదు. అవును. ఇలా క్రియేటివ్ థింకింగ్ని చిన్నప్పటి నుంచి మనమే పేరెంట్సే చంపేస్తూ ఉంటారు. మా దగ్గర ఒక అన్లిమిటెడ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, బ్రెయిన్ పవర్ అన్లిమిటెడ్. ఈ ప్రోగ్రాంలో మేమేం చేస్తామంటే, రైట్ బ్రెయిన్కి లెఫ్ట్ బ్రెయిన్కి మధ్యలో ఉండేటువంటి కనెక్షన్ని స్ట్రాంగ్ చేసే విధంగా బిలో 15 years పిల్లలకి మనం వాళ్ళకి సంబంధించిన బ్రెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, తర్వాత వాళ్ళకి మ్యూజిక్ థెరపీ, స్లీపింగ్ థెరపీ లాంటి ద్వారా వాళ్ళ బ్రెయిన్ని మధ్యలో కనెక్షన్ అనేది స్ట్రాంగ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ బ్రెయిన్కి రైట్ బ్రెయిన్కి లెఫ్ట్ బ్రెయిన్కి స్ట్రాంగ్ కనెక్షన్ వస్తుందో, వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు అది రెండు లాజికల్గా క్రియేటివ్గా రెండు రకాలుగా ఆలోచించగలుగుతారు, కాబట్టి ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతారు. ఓకే. మెమరీ అందరికీ ఒకటే రకంగా ఉంటుంది. మెమరీ అనేది అందరికి ఒకటే రకంగా ఉంటుంది, పుట్టుకతో ఒకటే. కానీ పెరిగే క్రమంలో మనం తగ్గిస్తున్నాం కదా, మన అలవాట్ల వల్ల, మన కల్చర్ వల్ల దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. మళ్ళీ వీటితో పాటుగా మళ్ళీ సొసైటీ, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి మెమరీని. ఇక్కడ మెమరీ అనేది ఏంటంటే పుట్టుకతో వచ్చేటువంటి ఒక గిఫ్ట్ కాదు. ఓకే. మెమరీ అనేది ఒక స్కిల్, నేర్చుకోవాలి. ఇక్కడ మెమరీలో 2 రకాలు ఉంటాయండి, ట్రైన్డ్ ఇంకా అన్ట్రైన్డ్. అది ట్రైన్ చేయబడిందా, ట్రైన్ చేయబడలేదా. కొంతమంది స్వతహాగా, ఇప్పుడు నేను చెప్పాను కదా, నా స్టోరీ చెప్పేటప్పుడు నేను చదువుకునేటప్పుడే కొన్ని టెక్నిక్స్ వాడి చదువుకున్నానని. అవి నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ చెప్పే స్టోరీస్ వల్ల, వాటి వల్ల డెవలప్ అయికుంటూ వచ్చింది. నేను అవి టెక్నిక్స్ అని నేను అనుకోలేదు, కానీ అవి టెక్నిక్స్ అయిపోయాయి. ఇప్పుడు పిల్లలకు అది లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ టెక్నిక్స్ వాళ్ళు ఏం యూజ్ చేసుకోవట్లేరు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, మెమరీ టెక్నిక్స్ నేర్పించాల్సి వస్తుంది, వాళ్ళ మెమరీని ట్రైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే మెమరీ ట్రైన్ చేయబడుతుందో వాళ్ళు ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకోగలుగుతారు. మెమరీలో 2 రకాలు, ట్రైన్డ్ ఇంకా అన్ట్రైన్డ్, అంతే. అంటే ఈ ట్రైనింగ్ అంతా కూడా మనం ఇంట్లో ఈజీగా ఇచ్చే ట్రైనింగ్ అంటారు, దానికంటూ స్పెసిఫిక్గా ఏమన్నా చేసేది ఉంటుందా? అంటే మెమరీ ట్రైనింగ్లో మేడం మెమరీ టెక్నిక్స్ ఉంటాయి, మెమరీకి సంబంధించిన కోచెస్ కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇస్తారు. ఎడ్యుకేషన్ స్టడీస్లో ఎట్లా అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నీ ప్రొఫెషనల్గా చెప్తారు. దీంట్లో మదర్స్ కొంతవరకు, ప్రైమరీ సెక్షన్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒకేసారి ఒక మెమరీ ట్రైనర్ని పెట్టేసి నువ్వు టెక్నిక్స్ అన్ని నేర్చుకో అంటే వాళ్ళ వల్ల అవ్వదు. కాబట్టి ప్రైమరీ సెక్షన్లో ఉన్న పిల్లలకి, బిలో 5th class ఉన్న పిల్లలకి పేరెంట్స్ ఎవరైనా కూడా పేరెంట్స్ మాట్లాడాలి పిల్లలతోటి. ఈరోజు స్కూల్లో ఏం జరిగిందని అడగడము, వాళ్ళు చెప్పిన దాన్ని వినాలి ఓపిక్గా. ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే, పిల్లలు ఏం చెప్తున్నారో దాన్ని ఓపిక్గా వినాలి. పేరెంట్స్ వినరు, వాళ్ళ పిల్లాడు వచ్చి ఏదో చెప్పాలనుకుంటాడు, మమ్మీ ఈరోజు ఇలా జరిగింది, అలా జరిగింది, మా క్లాస్లో నా ఫ్రెండ్ ఇలా అన్నాడు, టీచర్ అలా అంది అని చెప్పాలనుకుంటే వీళ్ళు బిజీ కదా, పేరెంట్స్ బిజీ. వీళ్ళు ఏం చేస్తారు, ఆగురా ఎప్పుడు నీదే సోదా అని అంటారు. అందుకని వాడు ఆపేస్తాడు. 1వ రోజు 2వ రోజు పాపం ట్రై చేస్తాడు, వాళ్ళు వినకపోయేసరికి వీడు చెప్పడం మానేస్తాడు. ఓకే. ఇక్కడ అది తగ్గిపోయింది. వాడు చెప్పేటప్పుడు ఏమవుతుందంటే, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి అక్కడ ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్పడం వల్ల ఆ నెరేటివ్ స్కిల్స్ పెరుగుతాయి. ఓకే. అవి మనం రానివ్వట్లేదు.
తర్వాత నేర్పించేటప్పుడు మదర్ ఫాదర్ కానీ పెద్దవాళ్ళు ఎవరు దగ్గర కూర్చోపెట్టుకుని స్టోరీస్ చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. అలాంటి కథలు మనం చెప్పినప్పుడు వాడే పిక్చర్స్ విజువలైజ్ చేసుకోవాలి కాబట్టి అక్కడ విజువలైజేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ప్రైమరీ సెక్షన్ పిల్లలకి ఇవన్నీ చేయొచ్చు, పేరెంట్స్ ఇంటి దగ్గర ఇంతవరకు చేయించవచ్చు. స్టోరీస్ చెప్పడము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, చిన్న చిన్న గేమ్స్ ఆడడము, వాళ్ళకి చిన్న చిన్న పజిల్స్ ఇవ్వడము, సాల్వ్ చేయడం, ఇద్దరు కలిసి సాల్వ్ చేయడము, పేరెంట్స్ పిల్లలు కలిసి రిడిల్స్ ఇచ్చి సాల్వ్ చేయించడం, ఇట్లాంటి సాల్వ్ చేసినప్పుడు వాళ్ళలో థింకింగ్ పెరుగుతుంది, కెపాసిటీ పెరుగుతుంది. కొంచెం హయ్యర్ సెక్షన్కి వచ్చిన తర్వాత పిల్లలకి వాళ్ళకి స్టడీస్లో అప్లై చేసుకునే విధంగా ఒక మెమరీ కోచ్ తోటి టెక్నిక్స్ నేర్పించినట్లయితే వాళ్ళు ఇంకా స్టడీస్లో బెటర్ అవ్వగలుగుతారు. వీళ్ళకి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర ఇలాంటి ఫౌండేషన్ ఉంది కాబట్టి వాళ్ళు వాటిని తొందరగా అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఓకే, యాక్చువల్గా ఇవన్నీ చేయాలంటే నిజంగా ఎందులోనో జాయిన్ చేయాలి అది ఇది అనే దానికంటే ముందుగా వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని వింటే సరిపోతుంది. సో అక్కడ నుంచి వాళ్ళ స్కిల్స్ అనేది డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, కానీ ఈ రోజుల్లో బిజీ అయిపోవడం వల్ల నిజంగానే మీరు అన్నట్టుగానే ఆగరా ఇప్పుడు నీదైనా సోది అన్నట్టుగానే కనిపిస్తూ ఉంటున్నాయి మనకి పరిస్థితులు. చాలా మంది అంటూ ఉంటారు, అరే వీడు చిన్నప్పుడు చాలా తెలివిగా ఉండేవాడురా, ఉండే కొద్దీ ఏంట్రా వీడి తెలివి ఎక్కడికి పోయిందిరా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకు అంటారు? ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. పిల్లలు నిజంగా చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు, సడన్గా మధ్యలోకి వచ్చేసరికి డ్రాప్ అయిపోతారు, ఏది చెప్పింది అర్థం చేసుకోలేరు, ఏదో లోకల్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. దీనికి రీజన్స్ ఏంటంటారు? అసలు చిన్నప్పుడు తనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అది చెప్పేస్తున్నాడు. అది ఎప్పుడు ఇందాక మనం మాట్లాడాం కదా, పేరెంట్స్ వినకపోవడం. చెప్పి మొదట్లో బాగా యాక్టివ్గా ఉండి అన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు, ఎప్పుడు అవతల వైపు నుంచి రెస్పాన్స్ రావట్లా. వీడే చెప్తున్నాడు కానీ అవతల వైపు నుంచి రెస్పాన్స్ రావట్లేదు. పేరెంట్స్ మళ్ళీ దానికి తిరిగి చెప్పడం, వాళ్ళు దాని మీద వర్కౌట్ చేయట్లేదు. చేయనప్పుడు ఏమవుతుంది, కొంతకాలం తర్వాత వీళ్ళకి చెప్పి కూడా వేస్టే కదా. కాబట్టి కామ్ అయిపోతాడు, పెరిగే కొద్ది క్రమంలో కామ్ అయిపోతూ ఉంటాడు. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే చిన్నప్పుడు బాగా మాట్లాడుతూ అల్లరిగా ఉంటాడో వీళ్ళు ఏం చేస్తారంటే 10 మంది దగ్గర చెప్తా ఉంటారు, మా వాడు అల్లరండి భరించలేము, మా వాడు అలా అండి ఇలా అండి. కొన్ని నెగిటివ్ కామెంట్స్ తెలియకుండానే పేరెంట్స్ దగ్గర నుంచి బయట వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పిల్లాడు పదే విన్నప్పుడు ఏమనుకుంటాడు, ఆహా ఇతను ఇలా ఉంటున్నానా, సరే ఇలా ఉండొద్దు అని అలా మారే పిల్లలు కూడా ఉంటారు. ఇలాగే కొంతమంది వాళ్ళ ఇష్టాలని కూడా పిల్లలు ఇలాగే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మెయిన్గా మదర్స్ పక్కింటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్తారు, మా పాప అసలు ఇంట్లో ఏం పని చేయదండి, అది ఒక గ్రేట్గా చెప్తారనమాట. మా పాప కొంచెమే తింటుంది, చాలా సెన్సిటివ్, అది కొంచెం తినడం మంచిది కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి అనుకుంటుంది, ఆ అమ్మాయి పాప ఆకలైనా కూడా మా మమ్మీ అందరికీ చెప్పింది కొంచెమే తింటా అని చెప్పింది, ఇప్పుడు బాగా తినేస్తే బాగుండదు. అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోపల ఒక విత్తనం నాటేసాం. ఏమని, మా పాప ఏం పని చేయదు, మా పాప సెన్సిటివ్, మా పాప కొంచెమే తింటుంది, ఇట్లాంటి విత్తనాలు నాటారు. వాళ్ళు ఏం చేసింది, పెరిగే క్రమంలో తను అవే అలవాటు చేసుకుంటూ ఉంటుంది అనమాట. పదే అవే విషయాలు చెప్పడం, మాట్లాడేటప్పుడు ఇదే చెప్తా ఉంటారు, మా వాడు అసలు చెప్పిన మాట వినడు, ఆహా వినొద్దు, వాడు ఫిక్స్, నేను చెప్పిన మాట వినొద్దు. మా పేరెంట్స్ ఫిక్స్ అయ్యారు కానీ చెప్పిన మాట వినట్లేదని, ఇంకా వీడు అదే చేస్తూ ఉంటాడు, ఇంకా అలానే మొండిగా తయారవుతూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే, నన్ను ఎప్పుడు ఇలాగే అంటున్నారు కదా, నేను మాట్లాడితే ఊరికి మాట్లాడుతున్న వాగుడికాయ అంటున్నారు కదా, నేను అసలు ఏమీ మాట్లాడిన చూడని కామ్ అయిపోతూ ఉంటారు. ఇట్లా డిఫరెంట్గా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల ముందు నెగిటివ్ మాట్లాడకూడదు, వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడకూడదు. పిల్లల గురించి అంటే నువ్వు బాగా అల్లరి చేస్తున్నావని, లేకపోతే నువ్వు బాగా చదవట్లేదు, పక్కన వాళ్ళతో కంపేర్ చేయడము, ఆ పాప చూడు ఎలా చదువుతుందో, అలాంటివి కంపారిజన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కామ్ అయిపోతూ ఉంటారు అనమాట. వాళ్ళు లోపల కుంగిపోతూ ఉంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తూ ఉంటుంది. వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు బాగా చదువుతున్నారు, నేను చదవలేకపోతున్నాను అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. దీనికోసం ఏం చేయాలంటే పాజిటివ్గానే, వాళ్ళలో మైనస్లతో పాటు ప్లస్లు ఉంటాయి కొన్ని. ఒకటి బాగా మ్యాథ్స్ బాగా చేయలేకపోవచ్చు, వాడు డ్రాయింగ్ బాగా వేస్తాడేమో, వాళ్ళ మదర్, అబ్బా నువ్వు డ్రాయింగ్ చాలా బాగా వేస్తావురా, మన ఇద్దరం కలిసి బొమ్మలు వేద్దామా, నువ్వు ఆ బొమ్మే నీ బొమ్మే, లేకపోతే తన మమ్మీ నాకు నేర్పించవా, నువ్వు ఎలా డ్రాయింగ్ వేస్తావు. వాళ్ళ కొంత టైం స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నాకు డ్రాయింగ్ బాగా వచ్చు కాబట్టి మా మమ్మీ దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు కదా, అందులో డెవలప్ అవ్వచ్చు. అందరు స్టడీస్లోనే రావాలంటే ఎలాగా, చదువు మీద రుద్దేయకూడదు. వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని మనం గుర్తించి దాంట్లో డెవలప్ చేయాలి. అలా చేయకపోవడం వల్ల కూడా పిల్లలు పెరిగే క్రమంలో ఎలాగో నాకు నచ్చింది చేయనీరు అని అనుకోవడము, లేకపోతే ఇంకా అంతే నన్ను ఇలా అంటున్నారు కాబట్టి ఇలా వేరే రకంగా ఉందాము అని అట్లా కామ్ అయిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.